ఈ మధ్య దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దానికి కొత్త నిబంధన అని కూడా మన పేరు రావడం జరిగింది అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మాత్రమే ఎందుకు క్షమాపణ ఉంటుంది? ఆయనే రక్షకుడే ఏంటి, ఆయనే రక్షిస్తాడంటే అవును, బైబుల్ గ్రంథంలో దేవుడు నొక్కా నుంచి చెప్తున్నాడు ఏంటంటే అవును, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్తున్నాడు. మరొక మాట ఆయన ఏం చెప్తున్నాడంటే కీర్తన గ్రంథం 3:8 చెప్తారేంటంటే రక్షణ యెహోవాది మాత్రమే. నీవు ఏ దేవుడు ఇక్కడ రక్షణ ఇవ్వలేదా? ఇంతమంది దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్నారు కదా, యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మాలి? ఎందుకు ఆయన మమ్మల్ని రక్షిస్తాడా ఏంటి అని అడిగితే అవును, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు, ఎందుకంటే ఈ రక్షణ యెహోవాది అని చెప్తున్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొకటి దేవుడు లేడంటున్నాడు. నేనే దేవుడను, నేనే యెహోవాను, నేనే రక్షించువాడను అని చెప్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 43:11 కూడా నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను నేనే అనే వాక్యలేఖనంలో దేవుడు స్పష్టంగా బోధించాడు అనమాట. కాబట్టి భూమి మీద ఉన్న పరలోకమందున్నవే గాని భూలోకమందున్నవే గాని ఏ నామం వలన కూడా మనకి క్షమాపణ గాని మనకి రక్షణ గాని కలుగదు. కేవలం యేసుక్రీస్తు యొక్క నామము ద్వారా మాత్రమే మనకి రక్షణ, విమోచన, పరలోక రాజ్య ప్రవేశము కలుగుతుంది. ఎందుకంటే ఆయనే సెలవిచ్చాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ధైర్యంగా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన వాడే దేవుడు అని నేను నమ్ముతానండి. కాబట్టి ఆయన పేరే ఏంటంటే నేను ఉన్నవాడను అనువాడను. ఆయన చెప్తున్నాడు, నేను యెహోవాను, నేనే రక్షకుడను, నేను ప్రకటించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయగలిగిన వాడను నేనే, నా వలనే మీకు రక్షణ కలుగుతుంది, నేనే మీకు రక్షణ ఆధారం అని కూడా కీర్తన గ్రంథము 37 కూడా ఉంటుందన్నమాట.